మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ జానకి. మీరు అమెరికా టెక్ కంపెనీలో పనిచేస్తున్నారా? గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి సంస్థల ఉద్యోగుల అయితే వెంటనే పారిపోండి, లేదంటే బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోతారు. ఇది ఏ ఉగ్రవాద సంస్థ ఇస్తున్న హెచ్చరిక ఏం కాదే. ఏకంగా ఇరాన్ అధికారికంగా విడుదల చేసిన మాస్ వార్నింగ్. కేవలం మాటలే కాదు, దాడులు కూడా మొదలయ్యాయి. రక్తం చిందించే సరిహద్దు యుద్ధం కాస్త ఇప్పుడు మీ ఏసీ గదుల్లోకి, క్యూబికల్స్ లోకి ప్రవేశించింది. అసలు టెక్ కంపెనీలపై ఇరాన్ కు ఎందుకంత కోపం? ఇరాన్ చేసిన నష్టమేంటి? యుద్ధంలో ఇరాన్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇజ్రాయెల్ దాడులకు భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతున్నా సరే ఇరాన్ రణరంగంలోకి దూసుకుపోతోంది. తాజాగా ఈ యుద్ధం ఒక భయంకరమైన టర్న్ తీసుకుంది. గడిచిన 24 గంటల్లో బహ్రెయిన్లోని అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్పై క్షిపణుల వర్షం కురిసింది. పశ్చిమాసియాలోని అతిపెద్ద టెలికాం సంస్థ బాటెల్కో ప్రాంగణంలోని అమెజాన్ వెబ్ సర్వీసెస్ ను ఇరాన్ నేలమట్టం చేసింది. మంటల అదుపులోకి వచ్చిన సర్వర్లు కాలి బూడిదైపోయాయి. ఈ దెబ్బతో ప్రపంచవ్యాప్త టెక్ రంగానికి ముచ్చెమటలు పడుతున్నాయి. అసలు ఇరాన్ డేటా సెంటర్లనే ఎందుకు టార్గెట్ చేస్తోంది? దీని వెనుక బలమైన వ్యూహమే ఉంది. ఒకప్పుడు డేటా సెంటర్లు అంటే కేవలం సమాచారాన్ని భద్రపరిచే లాకర్లు. బట్ ఇప్పుడు అవే అమెరికాకు అసలైన సైనిక ఆయుధాలు. అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్న అత్యంత ఖచ్చితమైన డ్రోన్ దాడులకు, నిఘా ఆపరేషన్లకు ఈ క్లౌడ్ సేవల ద్వారానే టెక్నికల్ సపోర్ట్ అందుతోందంట. ఈ సాఫ్ట్వేర్ సంస్థలే అమెరికా యుద్ధానికి ఇంధనం పోస్తున్నాయని, అందుకే ఇవి కేవలం వ్యాపార సంస్థలు కావని, యుద్ధ యంత్రాలని ఇరాన్ వాదిస్తోంది. తమపై దాడుల లక్ష్యాన్ని గుర్తించే విషయంలో టెక్ కంపెనీలు కీలకంగా వ్యవహరిస్తున్నాయని, అందుకే ఆయా కంపెనీలను తమ లక్ష్యంగా పెట్టుకోవటం ద్వారా తమను గుర్తిస్తున్నట్లుగా చెప్తోంది. దాడుల లక్ష్యాన్ని గుర్తించే అంశంలో టెక్ కంపెనీలు కీలక భూమిక పోషిస్తున్నట్లుగా ఇరాన్ బలంగా నమ్ముతూ టార్గెట్ చేస్తోంది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఇప్పుడు ఒక భయంకరమైన హిట్ లిస్ట్ ను బయటపెట్టింది. ఇందులో గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, మెటా, టెస్లాలే కాదు, ఏఐ సంచలనాలు, ఓపెన్ ఏఐ, ఆంట్రోపిక్ వరకు 20కి పైగా కంపెనీలున్నాయి. తమ కీలక కమాండర్ జంషెడ్ ఇషాగి ఎక్కడున్నాడో ట్రేస్ చేసి హత్య చేయటానికి ఈ కంపెనీల టెక్నాలజీయే సహకరించిందని ఇరాన్ పగతో రగిలిపోతోంది. మా కమాండర్ ప్రాణం తీసిన టెక్నాలజీని సర్వనాశనం చేస్తాం అంటూ ప్రతీకార జ్వాలలు రగిలిస్తోంది ఇరాన్. ఇక్కడ ఈ యుద్ధం కేవలం అమెరికాలోనే కాదు, మన పొరుగునే ఉన్న దుబాయ్, అబుదాబి, ఖతార్ వంటి దేశాల్లోనూ మంటలు రేపుతోంది. ఈ నగరాల్లో ఉన్న టెక్ ఆఫీసులపై దాడులు చేస్తామని ఇరాన్ ప్రకటించడంతో అక్కడ పనిచేస్తున్న లక్షలాది మంది ఐటీ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులు అక్కడ వేల సంఖ్యలో ఉన్నారు. ఆఫీసులకు వెళ్లాలంటేనే ప్రాణాలు చేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి. కార్పొరేట్ భవనాలు ఇప్పుడు ఇరాన్ క్షిపణులకు సాఫ్ట్ టార్గెట్లుగా మారిపోయాయి. తాము పేర్కొన్న కంపెనీలో పనిచేసే ఉద్యోగులు తమ ప్రాణాలు కాపాడుకోవాలంటే తక్షణమే వెళ్లిపోవాలని, ఆయా కంపెనీలకు కిలోమీటర్ దూరం పరిధిలో ఉండే స్థానికులు సైతం తమ నివాసాల్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించారు. మరోవైపు అగ్రరాజ్యం అమెరికా విచిత్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది. యుద్ధ ఖర్చు పెరిగిపోతుంటే అటు డొనాల్డ్ ట్రంప్ అసహనం వ్యక్తం చేస్తున్నాడు. ఇటు ఇజ్రాయెల్ మొండిగా ముందుకు వెళ్తూ ఉండడంతో అమెరికా ఆత్మరక్షణలో పడింది. ఈ రాజకీయ బలహీనతను ఆసరాగా చేసుకున్న ఇరాన్ అమెరికా ఆర్థిక మూలాలను దెబ్బకొట్టాలని నిర్ణయించుకుంది. వాణిజ్యపరమైన డేటా సెంటర్పై ఒక దేశం నేరుగా బాంబులతో దాడి చేయటం ప్రపంచ చరిత్రలో ఇదే మొదటిసారి. ఇది డిజిటల్ మౌలిక సదుపాయాల భద్రతను ప్రశ్నార్థకం చేస్తోంది. టెక్ కంపెనీలే లక్ష్యంగా సాగుతున్న ఈ పోరు ఎక్కడికి దారితీస్తుంది? హిట్ లిస్ట్ లో ఉన్న సంస్థలు తమ భద్రతను పెంచుకుంటున్నా ఇరాన్ వేస్తున్న ప్లాన్స్ ఊహకందని విధంగా ఉన్నాయి. అగ్రరాజ్యం తన టెక్ సామ్రాజ్యాన్ని కాపాడుకోగలదా, లేక ఈ డిజిటల్ కోటలు ఇరాన్ దాడులకు కూలిపోతాయా? వేచి చూడాల్సిందే.